గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది అదానీ గ్రూప్ సంబంధించిన గ్రీన్ ఎనర్జీ. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎలా అమెరికా ఫారెన్ కరప్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎలా బుక్ అయింది అన్నది మనం క్లియర్గా విశ్లేషిద్దాం. ఇది 2020లో సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయిందని కంపెనీలని పిలిచారు. అప్పుడు అదానీ గారు రాజస్థాన్లో నేను ప్లాంట్ పెడతానన్నారు. నేను ప్లాంట్ పెట్టారు, కానీ అది కొనుగోలు చేయడానికి ఏ రాష్ట్రం ముందుకు రావట్లేదు. ఆ టైంలో సెకీ సెంట్రల్ గవర్నమెంట్ అనుబంధ సంస్థ సెకీకి బయట వాళ్ళు ₹1.99 ఇస్తే అదానీ గ్రూప్ వాళ్ళు ₹2.49 అమ్ముతాం అన్నారు. అంటే డైరెక్ట్ రాష్ట్రానికి అమ్మే రేటు. అప్పుడు ఈ FBI ఏం చెప్తుందంటే, మనకి CBI ఎలాగో అమెరికాలో FBI ఏం చెప్తుందంటే 2029 కోట్లు ఫ్రాడ్ అయినాయి దీంట్లో అన్నాను. మేజర్ పార్ట్ 1750 కోట్లు అప్పుడున్న వైఎస్ఆర్ గవర్నమెంట్కి వెళ్ళింది అని చెప్తుంది. అది చాలా క్లియర్గా ఉంటేనే FBI నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ₹2.49 కొనడం గల కారణాలు కూడా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ₹2.49 కొన్నారు, బయట ₹5 చిల్లరని చెప్తున్నారు. కానీ రాజస్థాన్ నుంచి ఏపీకి లైన్ వేయాలంటే ₹5 అయిపోతుంది. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ట్రాన్స్పోర్ట్ అంతా ₹5 అవుతుంది. ₹5 మనం సొంతంగా ప్రిపేర్ చేసుకుని కూడా మనం అమ్ముకోవచ్చు. కానీ అలాంటివి ఏమీ చేయలేదు. ఈవెన్ సపోజ్ చెప్తున్నాను, అనంతపురంలో కియా ఫ్యాక్టరీ ఉంది. కియా ఫ్యాక్టరీ అది అమెరికాలో కూడా అమ్ముదామని ట్రై చేస్తుంది ఆ కార్లని. అప్పుడు అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి అక్కడ స్టాక్స్ కియా ఒప్పుకుని అక్కడ ఇన్వెస్టర్లు వచ్చారు. అలాగే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఇండియాలో నేను ₹17,000 కోట్ల ఆర్జించాను, మీరు కూడా మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని స్టాక్ మార్కెట్లను అడిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఫారెన్ ప్రో యాక్ట్ కింద పనిచేసి ఆ ఫారెన్ కరప్ట్ యాక్ట్ కింద పనిచేసి ఇప్పుడు మనకి సెబీ ఎలాగో అక్కడ అది అన్నీ చాలా క్లియర్గా ఉంటేనే ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే దానికి ఇన్వెస్టిగేషన్ కింద జైన్ అలాగే రూపేష్ అగర్వాల్ వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు. వీళ్ళు ఒక బిగ్ మ్యాన్ అన్న కోడ్ భాషను ఉపయోగించి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం జరిగినాయి ఇవన్నీ తీసి FBIలో కేసు నమోదు చేయరు. అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. అప్పుడు దాకా ఏమీ రాలేదు. FBIలో కేసు నమోదైన తర్వాత ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు అమెరికా గవర్నమెంట్ అన్నారు. అది కొన్ని $1 మిలియన్ ఆల్రెడీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చి ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈవెన్ ట్రంప్ గారు అధికారంలో వచ్చాక కూడా నేను కొన్ని $1 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను గ్రీన్ ఎనర్జీ ద్వారా, మీ అమెరికన్ పౌరులకి 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే కాంగ్రెస్ కూడా చెప్పారు. ఇప్పుడున్న బ్రియన్ అన్న వ్యక్తి ఇది ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పారు. ఫారెన్ కరప్ట్ ప్రో యాక్ట్ కింద చైర్మన్ ఆయన జరుగుతుంది అందుకని FBIని కోరారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఫ్రాడ్ జరిగిందని కన్ఫర్మ్ చేస్తే అది ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్. కానీ ఇండియాలో అంతకుముందు ఇండియన్ బార్గ్ అనే సంస్థ అమెరికాదే ఇండియాలో జరుగుతుందంటే సెబీ చైర్మన్ అప్పుడున్న మాధవి గారు దీనికి క్లీన్ సీట్ ఇచ్చారు. అంటే ఇండియాలో మేనేజ్ చేయొచ్చు, వ్యవస్థలని ఎంతగానో మేనేజ్ చేయొచ్చు. అమెరికాలో వీళ్ళ వలన కాదు, వాళ్ళ వలన కూడా కాదు, అమెరికాలో ఇన్వెస్టర్ల వలన కూడా కాదు అక్కడ మేనేజ్ చేయడం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అది. అందుకని ఇప్పుడు ఇక్కడ మేనేజ్ చేయరు. ఇండియన్ బార్గ్ అన్న సంస్థ ఇలాగ అదానీలో షేర్స్ అంతా ఫ్రాడ్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు మేనేజ్ చేయరు. కానీ
అమెరికాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేనేజ్ చేయలేరు. అలాగనే ఇప్పుడు బుక్ అయ్యారు. ఇప్పుడు లాస్ట్కి ఇది ఇన్వెస్టిగేషన్ FBI వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పట్టుకుంటారు. అలాగే తమిళనాడులోనూ జరిగిందంట, అలాగే ఒరిస్సాలో ఇచ్చారంట అధికారులకి. అవన్నీ చాలా క్లియర్ డేటా ఉంటేనే వీళ్ళు ముందుకు వస్తారు. ఈ ముందుకొచ్చి ఇలా ఇవన్నీ కూడా 100% జరిగినాయి కాబట్టి, ఎందుకంటే మనకు ₹2.49 ఇచ్చారు, కొన్నాం. ఆ రోజుల్లో ₹5 ఉంది. అవును, ఆ రోజుల్లో ₹5 ఉంది. కానీ రాజస్థాన్ నుంచి ఆ పవర్ ఇక్కడ రావడానికి ₹5 దాడుద్ది. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని. 1,10,000 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగింది. దీంట్లో 100% ఇంకా ఎదరికి వెళ్తుంది. ఇది 100% FBI మాత్రం దీన్ని కేసుని బయటకు తీసి 100% దీంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయట లాగుద్ది.